హలో నమస్తే. సో ఈరోజు వచ్చేసి మన ఛానల్లో బోటీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. సో బోటీ అండ్ మరి నల్లా కర్రీ అనమాట. సో ముందుగా బోటీని క్లీన్గా వాష్ చేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మరి ఈ రక్తాన్ని కూడా అంటే నల్లాన్ని కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న దానిపైన ఉన్న గలీజ్ మొత్తం తీసేయాలి. నీట్గా కడుక్కొని మనకి ఏ షేప్లో కావాలంటే ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మనం కట్ చేసుకోవాలి. సో చిన్న చిన్న కానీ పెద్ద పెద్ద కానీ మీకు తగినట్టుగా మీరు కట్ చేసుకోండి. సో నీట్గా కడుక్కో. సో బోటీని కానీ నల్లాని కానీ నీట్గా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. పచ్చిమిర్చి, ఉప్పు, కారం, చెక్క, లవంగ, ఇలాచి అండ్ పసుపు, గరం మసాలా, మరి అల్లం పేస్ట్, కొద్దిగా ఆయిల్, కొత్తిమీర అండ్ పుదీనా, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. అలాగే 2 ఉల్లిగడ్డలు కూడా కావాలి, కట్ చేసి పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామా. ఉడికించుకున్న నల్లాని మొత్తం బోటీని క్లీన్ చేసుకోవాలి. తర్వాతకి ప్యాన్లో ఆయిల్ పోసి ఆనియన్ వేసుకొని కొంచెం బ్రౌన్ అయ్యేంతగా వేయించుకోవాలి. సో ఆనియన్ బాగా వేయించాము. తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంతాక వేయించుకోవాలి. తర్వాతకి ఇందులోకి గ్రీన్ చిల్లీస్ వేయాలి. ఒక 4 మిరపకాయలు అయితే సరిపోతాయి. సో దాన్ని కూడా వేయించుకున్న తర్వాత పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేందాకా వేయించుకోవాలి. మరి ఇప్పుడు తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న నల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఆ మిశ్రమంలో. సో ఇప్పుడు నల్లాన్ని కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి బోటీని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో బోటీని నీట్గా క్లీన్గా వాష్ చేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే స్మెల్ వస్తుంది. నీట్గా క్లీన్ చేసుకున్నామనుకో ఏం స్మెల్ రాదనమాట. సో తర్వాత బోటీ వేయించుకున్న తర్వాత అందులోకి కారం, ఉప్పు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగు అంటుతుంది. ఇందులో ఏ వాటర్ యాడ్ చేయట్లేదు కదా, అందుకే అడుగు అంటుతుంది అనమాట. సో కొంచెం ఉప్పు కారం మగ్గిన తర్వాత ఇందులోకి గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇదేం ఉడికించని అవసరం లేదు, ఎందుకంటే ముందుగానే మనం ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడేం ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మసాలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మగ్గిన తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సో వేడి వేడి బోటీ ఫ్రై రెడీ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.